కాంగ్రెస్ పార్టీకి పిరిక గోపాల్ ఎనిలని సేవలు అందించారని పలువురు వక్తలు అన్నారు. వారి కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ వెంటే నడిచిందని అన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెరిక గోపాల్ వర్ధంతిని ఆయన కుమారులు పెరిక ఉమామహేశ్వరరాజు, పెరిక కరంజీరాజ్, పెరిక వినాయకరాజుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లో ఉన్న పెరిక గోపాల్, పెరిక రాజారత్నం విగ్రహాలకు గోపాల్ కుమారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం బజార్ నిర్మాతగా పెరిక గోపాల్ ఎంతో ప్రసిద్ధిగాంచారని, ఆయన వల్లే నేడు ఎంతో మంది ప్రకాశం బజార్లో వ్యాపారాలు నిర్వహించుకోగలుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వారు చేసిన కృషి వల్లే నేడు ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలిగిందని అన్నారు. పెరిక గోపాల్ పెరిక రాజారత్నంలో దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడి పనిచేసి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారని, వారి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. పెరిక గోపాల్ కుమారులు ఉమామహేశ్వరరాజు, కరంజీరాజు, వినాయకరాజులు సైతం తండ్రి బాటలో పయనిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఉట్కూరి వెంకట్రెడ్డి, బొర్ర సుధాకర్, పసాల శౌరయ్య, పడిదల నవీన్ కుమార్, కత్తుల జగన్ కుమార్, వెంకట్, విలియమ్స్, వడ్డెబోయిన సైదులు, సింగం శ్రీకాంత్, శ్రవణ్, పెరిక రాజు, నవీన్, మహేష్, రాంబాబు, పెరిక చిట్టి, సత్యం, వేణు, సంజయ్, రవి, మురళి, నరేందర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం బజార్లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే శాసనసభ్యులు రాజరత్నం గారిది, పెరిక గోపాల్ గారిది జయంతి ఉత్సవం సందర్భంగా ఈరోజు పూలమాల కార్యక్రమం చేయడం జరిగింది. వారి ఆశయాలను అనుగుణంగా మేమందరం నిరంతరం వారి ఆశయ సాధన కొరకు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. స్వర్గీయ అన్న గౌరవనీయులు పెరిక గోపాల్ గారు, మాజీ DCC అధ్యక్షులు, వారి జయంతి సందర్భంగా వారి బంధుమిత్రులతో ఇవాళ ఘనంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. పెరిక గోపాల్ గారు దళిత నాయకుడిగా ప్రసిద్ధి చెందినవాడు. వారి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితమైన కుటుంబం. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన పెరిక రాజరత్నం, పెరిక గోపాల్, వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్థానికంగా మున్సిపల్ సంబంధించిన నల్గొండ అంతటా కూడా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎనలేని కృషి చేసి కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి పైకి తీసుకొచ్చి DCC అధ్యక్షుడిగా ఎనలేని సేవ కాంగ్రెస్ పార్టీకి చేసిండు. వారు సేవలు మరవరాని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికున్నదంటే వారి అందరి కృషి వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ కోలుకోగలిగింది. ప్రకాశం బజార్ వ్యవస్థాపకులు పెరిక గోపాల్ గారికి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జరుపుకోవటం జరిగింది. ఈ వర్ధంతిని ఇక్కడ జరుపుకోవటానికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన కృషి మా కుటుంబాన్ని నిలబెట్టింది. వాళ్ళ ఆశీస్సులు ఇక్కడ ప్రతి వ్యక్తులకు, మా కుటుంబానికి ఒక దిక్సూచి అయిపోయింది. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లగొండ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెద్దలు, ప్రకాశం బజారు వాణిజ్య సంస్థల వ్యవస్థాపకులు పెరిక గోపాల్ గారి 23వ వర్ధంతి మహాసభ ప్రకాశం బజార్లో వారి యొక్క కుమారుల చేత బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, మాజీ శాసనసభ్యులు భూపాల్రెడ్డి గారు, కౌన్సిలర్లు, మాజీ అధ్యక్షులు అందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు పాల్గొనడం జరిగింది. అదే పక్షంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి INTC శ్రామిక వర్గము, కార్మిక వర్గం అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము. వారు ఆ రోజు చేసినటువంటి సేవల్ని ప్రశంసించి కొనియడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పెరిక గోపాల్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దళిత సంఘాల ఐకాస పక్షాన ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నల్గొండ పట్టణంలో దళిత కుటుంబంలో జన్మించినటువంటి పెరిక గోపాల్ గారు, పెరిక రాజరత్నం గారు నల్లగొండలో ఉన్నటువంటి యావత్తు దళిత జాతికి వాళ్ళు ఎన్ని సేవలు చేశారన్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు నల్లగొండ పట్టణంలో సుమారు 250కి పైగా ఈ మన మడిగలు ఏవైతున్నాయో వ్యాపార సముదాయము ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి వారు
పెరక గోపాల్ గారు, పెరక రాజరత్నం గారు. ఈరోజు సుమారు 250 పైచిలకు పేదవాళ్ళు ఈరోజు నల్గొండ పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వారు వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారంటే ఆ రోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ఇన్ని కుటుంబాలు సుఖంగా ఉన్నాయి. అదే కాకుండా ఎంతోమంది దళిత జాతికి ఏ ఆపద ఉన్నా ఏదున్నా అనుక్షణం వాళ్ళు ధైర్యంగా ఉండి వెన్నెంట ఉండి ఏ విధంగానే ఆదుకున్నారో వారి బాటలోనే వారి కుమారుడు పెరిక ఉమామహేశ్వర్ గారు, పెరిక కరణ్ జయరాజు గారు, మన పెరిక చిట్టి గారు వారి బాటల్లో నడుస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు, పూజ్యులు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేసినటువంటి పెరక గోపాల్ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు నిర్వహించినటువంటి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారికి మా యొక్క జోహార్లు అర్పిస్తూ నిరంతరం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో మరియు ఇతర వర్గాల మంచితనాన్ని వారు గ్రహించి వారి ఉన్నతికి, దళితుల అభివృద్ధికి, వారి ఉన్నతికి ఎంతోగానో కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పెరక గోపాల్ గారు. ఆయన కాంగ్రెస్లో ఎంతో కాలంగా కృషి చేసి మరి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవిని కూడా ఆయన చేసి అన్ని వర్గాల ప్రజల మన్ననను పొందినటువంటి మహానుభావుడు మన పెరక గోపాల్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆశయ సాధన కొరకు అందరూ కృషి చేయాలని కోరుచున్నాం.